హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో హైదరాబాద్ బిగ్గెస్ట్ గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చెందబోతున్న కేశంపేటలో సస్టైనబుల్ ప్లానింగ్ మరియు ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ తో 106 ఏకర్స్ సైజ్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు అనంత బై శ్రేయ ఇన్ఫ్రా గ్రూప్. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, అలానే ఇది ఎగ్జిట్ 14 కూడా ఎగ్జిట్. ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్న రోడ్ బెంగళూరు హైవే. బెంగళూరు హైవే మీద ఈ ఏరియా షాద్నగర్. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఈ ఎగ్జిట్ 15 దగ్గర నుంచి మన్సాన్పల్లి మీద గుండా మన ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయ్యే రోడ్. ఇంకా ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే మీద ఇది కట్తాల్, ఇది అమంగల్. ఇటుపక్క మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes లో మనం రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ రెండు హైవేలకి సెంటర్ లో కేశంపేటలో స్ట్రాటజిక్ లొకేషన్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీలో భాగంగా 3 రేడియల్ రోడ్స్ ని ప్రతిపాదించింది. ఈ 3 రేడియల్ రోడ్స్ కూడా మన ప్రాజెక్ట్ కి సమీపం నుంచి వెళ్తాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నవే ప్రపోజ్డ్ రేడియల్ రోడ్స్. ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ ఎగ్జిట్ 15 దగ్గర నుంచి బుర్గ్లాకి, అలానే కేశంపేటకి, ఇంకా ఎగ్జిట్ 15 కి ఎగ్జిట్ 14 కి మధ్యలోంచి తలకొండపల్లికి ఈ రేడియల్ రోడ్స్ ని ప్రతిపాదించారు. సో ఈ అప్కమింగ్ రేడియల్ రోడ్స్ తో కూడా కలిపి ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఈ అనంత ప్రాజెక్ట్ రాబోతున్న కేశంపేట ఏరియా ఫ్యూచర్ గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చెందబోతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా బెంగళూరు హైవే వైపు చూస్తే ఈ ఎగ్జిట్ 16 దగ్గర కిందకి దిగంగానే ఈ లొకేషన్ లో ముచ్చింతల్ ఏరియా ఉంది. ఈ ముచ్చింతల్లోనే ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. ఇది దాటంగానే చేగూరు రోడ్ లో ఇక్కడ కనహా శాంతివనం ఉంది. ఈ కనహా శాంతివనం దాటిన తర్వాత షాద్నగర్ కు వెళ్లే దారిలో ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. అలానే ఈ షాద్నగర్ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి, లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్. ఇలా ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాకి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 10 to 15 minutes లో రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ బెంగళూరు హైవే దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి వచ్చే దారిలో కమ్మదనం అనే ఏరియా ఉంది కదా. ఈ కమ్మదనం దగ్గర కమ్మదనం ఫారెస్ట్ పార్క్ ఉంది. సిటీలో ఉన్న జూ పార్క్ మొత్తాన్ని ఇక్కడికి త్వరలోనే షిఫ్ట్ చేస్తారు. ఇంకా శ్రీశైలం హైవే వైపు చూస్తే ఈ లొకేషన్ లో తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 15,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, ఏఏ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫర్నిచర్ పార్క్, హెల్త్ సిటీ లాంటివి డెవలప్ చేస్తారు. ఇంకా మెట్రో కనెక్టివిటీ పరంగా చూసిన మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి మెట్రో రూట్ ని, అలానే ఎగ్జిట్ 16 దగ్గర నుంచి షాద్నగర్ దాకా కూడా మెట్రో కనెక్టివిటీని ప్రపోజ్ చేశారు. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఫ్యూచర్ గ్రోత్ కి ఎంతో అవకాశం ఉన్న స్ట్రాటజికల్ లొకేషన్ లో ఈ అనంత ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.